హాయ్ హలో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో చూడంగానే మీకేమనిపిస్తుందో నాకు తెలియదు గానీ, ఇది మాత్రం మన జీవిత సత్యాన్ని తెలియజేస్తుందండి. ఇవి మా చిన్నతనంలో కాగితాల పూలు అని అనేవాళ్ళు. చాలామంది చిన్నప్పుడు తలలో కూడా పెట్టుకున్నట్టు గుర్తు. నాకు కూడా, నేను కూడా చిన్నప్పుడు పెట్టుకున్నాను. పూల జడలేపించుకున్నాము. పల్లెటూర్లలో ఆడపిల్లలకి పూలు అన్ని రోజులు దొరకవు కాబట్టి కాగితాల పూలు కూడా పెట్టుకునేవాళ్ళండి. అది నాకు బాగా గుర్తు. పొలాలకెళ్ళేటప్పుడు చాలామంది కోసుకొని పెట్టుకోవటం నేను చూశాను. అయితే ముందుగా మీకు దీని గురించి ఒక చిన్న విషయం చెప్తానండి. ఈ దీన్ని కాగితాల పూలు అంటారు. ఆహ్, బొటానికల్ నేమ్ వచ్చేసి బోగన్‌వెల్లినో ఏదో అంటారండి. నాకు కూడా కరెక్ట్‌గా గుర్తులేదు. ఏదైనా మీకేమన్నా గుర్తుంటే మీరు గూడా చెప్పండి. ఇది నీళ్లు పొయ్యకపోతే పూలు పూస్తాయండి. నీళ్లు పోస్తే ఆకులు బాగా వస్తాయండి. ఇది మన జీవితంలో కూడా అంతే గదండీ! ఎప్పుడు కూడా మనం శ్రద్ధగా చూసినప్పుడు మన లైఫ్ చాలా బావుంటది. అన్నీ కలిసొచ్చినప్పుడు చాలా రంగురంగులుగా ఉంటది. వీటిని చూస్తే నాకు ఒకటే అనిపిస్తదండి. అది గుర్తు చేస్తదండి మనకి. పూలు పూసినప్పుడు ఆ పూలను చూసి అయ్యో! వీటికి నీళ్లు పోస్తే బావుండు అని అనిపించి మనం దానికి నీళ్లు పోస్తాము. తెలీదు. వీటికి నీళ్లు పోయినంత అన్ని రోజులు కూడా చక్కని పూలిచ్చి వాటి అందాన్ని మన ఇండ్ల ముంగల రోడ్లకి చాలా బావుంటాయండి. నీళ్లు మనం ఎప్పుడైతే పోయడం స్టార్ట్ అవుతుందో అది చక్కగా ఆకులన్నీ హ్మ్, ఆకులు, కొమ్మలు, రెమ్మలు అవన్నీ వచ్చేసి చాలా చక్కగా మంచి గ్రీనరీగా ఉంటదండి. దీన్ని 365 రోజులు కూడా మన ఇళ్ళ ముంగల ఉంటే చాలా చక్కటి కలర్‌ఫుల్‌గా ఉంటదండి. ఇప్పుడు చాలా కలర్స్ వచ్చాయి. చాలా బావుంటున్నాయండి. ఇది మన గుంటూరు నుంచి విజయవాడ పోయే రోడ్‌లో ఇవి ఎన్ని పూలు పూస్తే మొన్న నేను చిన్న వీడియో క్లిప్ తీసి నాకు గుర్తొచ్చింది మీకు చెప్తున్నానండి. సదా మీ సేవలో మీ సరళ శ్రీనివాస్ సాయి హోమ్ ఫుడ్స్.